నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు హైదరాబాద్ మెట్రోపై అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కిషన్ రెడ్డితో కలిసి సమాలోచనలు సత్వర అనుమతుల కోసం అభ్యర్థన రక్షణ మంత్రి రాజ్నాథ్తో రేవంత్ భేటీ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ విస్తరణకు సహకరిస్తామని హామీ ప్రయాణికుల టెర్మినల్ అభివృద్ధికి విజ్ఞప్తి ఏపీలో ఉద్యోగులు అధికారులను ఓ పార్టీ బదనాం చేస్తోందన్న చంద్రబాబు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచన ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ ను గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు గనుల శాఖ డైరెక్టర్ నేతృత్వంలో సబ్ గ్రూప్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఉత్తరప్రదేశ్ లక్నవూలో ఘోర అగ్ని ప్రమాదం కోచింగ్ సెంటర్లో ఉన్న భవనంలో మంటలు 15 మంది విద్యార్థులు దుర్మరణం పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశలో పురోగతి అమెరికా ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్లో సానుకూలంగా ముగిసిన చర్చలు ఖతార్లోని రస్ లఫాన్ గ్యాస్ ఎగుమతి కేంద్రంలో అగ్ని ప్రమాదం భారతీయులు సహా 13 మంది మృతి 66 మందికి గాయాలు బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం ప్రధాని పదవికి రాజీనామా చేసిన కీర్ స్టార్మర్ తదుపరి పీఎం రేస్లో బర్న్హామ్ హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చలు జరిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీలో అశ్విని వైష్ణవ్తో భేటీ అయిన రేవంత్ రెడ్డి మెట్రో రైల్ ఫేజ్ 2కు అనుమతులపై చర్చించారు మెట్రో రైలుకు ఐఆర్ఎఫ్సి రుణం మంజూరు చేయగా ఆ మొత్తం విడుదలపైన సమాలోచనలు జరిపారు అంతకుముందు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మధ్య పరస్పర లేఖాస్త్రాలు నడిచాయి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రెండో దశకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని సీఎం తెలిపారు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులపై అశ్విని వైష్ణవ్తో భేటీ ఏర్పాటు చేయాలని లేఖలో రేవంత్ రెడ్డి కోరారు సీఎం లేఖలకు స్పందించిన కిషన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి విషయంలో తాను అన్ని విధాలా సహకరిస్తానని ప్రకటించారు ఈ మేరకు అశ్విని వైష్ణవ్తో సంయుక్త భేటీ ఏర్పాటుకు కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఖరారు చేశారు ఫలితంగా ఈ సాయంత్రం ఇరువురు వెళ్లి అశ్విని వైష్ణవ్తో చర్చలు జరిపారు ఈ చర్చలు సానుకూలంగా జరిగాయని రేపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశం కానున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు కిషన్ రెడ్డితో కలిసి ఖట్టర్తో సమావేశం కానున్నట్లు తెలిపిన రేవంత్ రెడ్డి ఆ భేటీలో మిగిలిన అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ యూటిలిటీస్ బదలాయింపు వంటి అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు హామీ ఇచ్చారు ఈ మేరకు ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్తో భేటీ అయిన రేవంత్ రెడ్డి గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఆదిలాబాద్లో రానున్న వాయుసేన ఎయిర్పోర్టును భారీగా విస్తరిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు వాయుసేన టెర్మినల్తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టెర్మినల్ బిల్డింగ్ కార్గో ఎంఆర్ఓ హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా సహకరించాలని కోరారు పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎయిర్లైన్స్ తమ హ్యాంగర్స్ను ఏర్పాటు చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన ఆదిలాబాద్ ఎయిర్పోర్టును ఆ దిశగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డీఆర్డీఓ ఎంచుకున్న ప్రదేశంలో ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విన్నవించారు రైతు భూమికి చట్టబద్ధమైన రక్షణ స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటి వరకు 3.65 లక్షల పాస్బుక్లు జారీ చేసినట్లు వెల్లడించారు గతంలో పాస్బుక్ల కోసం రైతులు నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితులకు ముగింపు పలికినట్టు చెప్పారు రైతులు దరఖాస్తు చేసిన వెంటనే పాస్బుక్ ఇచ్చే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు అలాగే పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు మొత్తం 9.25 లక్షల సాదా బైనామా దరఖాస్తుల్లో ఇప్పటికీ 6 లక్షల దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు మిగిలిన దరఖాస్తులకు వచ్చే 15 రోజుల్లో నోటీసులు ఇవ్వాలని తరువాత 30 రోజుల గడువు ముగిసిన వెంటనే పరిష్కారాలు చూపాలని మంత్రి ఆదేశించారు
తెలంగాణ వచ్చిన ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సంక్షోభం తెచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో సంక్షేమం వర్ధిల్లితే 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సంక్షోభం తలెత్తిందన్నారు. వర్ధన్నపేట పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాలకు హాజరైన కేటీఆర్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నేను ఓన్లీ సాఫ్ట్వేర్ అనుకుంటున్నాను, హార్డ్వేర్ కూడా నాకు కూడా తెలుసు. పక్కా చెప్తున్నా, మీ అందరికి మాటిస్తున్నా, పోయిన 10 ఏళ్ళ తిరగనైతే బీఆర్ఎస్ ఉండదు. నేను కేసీఆర్ సార్ అంత మంచోని కాదు. ఒక్కొక్క కాంగ్రెస్ ఓనికి సినిమా చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని సతాయించిన పారిపోయినా సప్త సముద్రాల అవతల పోయి దాక్కున్నా వదిలిపెట్ట. మిమ్మల్ని సతాయిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు అధికారులు వాళ్ళకొకటే చెప్తున్నా, 2 ఏళ్లలో తిరిగి గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్లతో పాటు సీట్లను దొంగిలిస్తోందని కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సర్పై నిర్వహించిన పోలింగ్ కేంద్రం స్థాయి ఏజెంట్ల శిక్షణా కార్యక్రమానికి వారు హాజరయ్యారు. రకరకాల కారణాలు చూపి మహిళలు, యువత, మైనార్టీ ఓట్లను తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దేశంలో అర్హులైన ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కు కాపాడాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. మరోవైపు 10 ఏళ్ల పాటు తెలంగాణలో విధ్వంసం సృష్టించిన కేటీఆర్ ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వస్తున్నారని ప్రశ్నించారు. ఆస్తుల కోసం సొంత సోదరిని బయటకు నెట్టిన చరిత్ర కేటీఆర్ దని విమర్శించారు. ఇవాళ మోడీ, అమిత్ షా నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ బీజేపీకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా తయారై మనవి కావు, ఇది మతవాద ఓటు కాదు అనుకున్న ఓట్లను తొలగించే ప్రక్రియ ఇవాళ జరుగుతున్న ఎస్ఐఆర్. ఇటీవల చూసినారు, ఓట్లు దొంగతనమే కాదు, రాజ్యసభ సీటు కూడా దొంగతనం చేశారు. మీనాక్షి నటరాజన్ గారు నీతికి నిజాయితీకి నిలుపుటద్దం కాబట్టి, నిక్కచ్చిగా గాంధేయ మార్గంలో పోతుంది కాబట్టి, రాజ్యసభలో మమ్మల్ని ప్రశ్నిస్తుంది కాబట్టి ఆవిడ రాకుండా చేయాలని ఒక సీట్ను దొంగలను తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను 100 సీట్లలో గెలిపిస్తారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఆయన సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న రైతు సంక్షేమం మాటలకే పరిమితమని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు ఎప్పుడూ ఆపలేదన్న హరీష్ రావు, రేవంత్ రెడ్డి మాత్రం 29,300 కోట్ల మేర రైతులకు బాకీ పడ్డారని వెల్లడించారు. ప్రశ్నించిన వారిపై కుట్రలు, వేధింపులకు పాల్పడటం సీఎంకు అలవాటుగా మారిందన్న హరీష్ రావు ఎస్బీఐని సైతం అలాగే బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎలక్షన్ల ముందేమో మీరు వడ్లు వండిగింది ఎంతన్నా కొంటా అన్నాడు, ఇప్పుడేమంటుండ్రు కేంద్రం ఎంత కొనమంటే గంతే కొంటా. రైతులు ఆగంగారా? వడ్లు కొనవు, మక్కలు కొనవు, కందులు కొనవు అంటే నువ్వు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండేందుకు ఒక్కసారి ఆలోచించండి. మొన్నెప్పుడో మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చి మాట్లాడుతుండేనా, బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయం, పాలమూరు జిల్లాలో ఒక్క సీటు గెలవనీయా అని మాట్లాడండి రేవంత్ రెడ్డి. వడ్లు కొనకపోతే రేపు బీఆర్ఎస్ నువ్వు ప్రజలు బ్రహ్మరథం బట్టి 14 సీట్లు నిన్ను మళ్ళా కొడంగల్ల ఓడగొట్టి చూపిస్తాం. ఆంధ్రప్రదేశ్లో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయని, ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వివిధ ఘటనలకు కులమతాల రంగు పులుముతున్నారని దుయ్యబట్టారు. వాటిని వివాదాస్పద అంశాలుగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ ప్రచారం చేస్తూ ఉద్యోగులను, అధికారులను బదనాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పుడు ప్రచారాలు, విద్వేషాలు పెంచే ఘటనల్ని నియంత్రించే విధంగా ఉద్యోగులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు. మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్పై సమీక్షించిన చంద్రబాబు ఇటీవల కాలంలో మానసిక సమస్యల కారణంగా కూడా కొందరు నేరాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయికి అలవాటు పడి తప్పుదారి పడుతున్నారని వ్యాఖ్యానించారు. 2019లో జరిగిన కొన్ని నేరాల్లో ఇప్పుడు శిక్షలు పడుతున్నాయన్న సీఎం ఇలాంటివి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడని అన్నారు. డిసెంబర్ నెలలో క్వాంటమ్ కంప్యూటర్ లాంచ్ చేసేలోపు క్వాంటమ్ పార్క్, సెమీకండక్టర్ల పార్క్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రేర్ ఎర్త్ మినరల్స్ను గుర్తించి వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ అభివృద్ధికి నిధులను పొందే దిశలో కసరత్తు చేస్తోంది. ఈసారి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఒడిశాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్లను ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా నిధులను కేటాయించినందున వాటిని సద్వినియోగం చేసుకునే దిశలో ఏపీ సర్కార్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలో బీచ్ శాండ్లో రేర్ ఎర్త్
మినరల్స్ ప్రాథమికంగా అంచనా వేసిన సర్కార్ వాటి వినియోగంపై ఓ సబ్ గ్రూప్ ఏర్పాటు చేసింది. ఈ 3 జిల్లాల్లో చేపట్టాల్సిన యాక్షన్ పాయింట్స్, బాధ్యతలను ఈ సబ్ గ్రూప్ నిర్దేశిస్తోంది. గనుల శాఖ సంచాలకుడు WB చంద్రశేఖర్, ఏపీఎండీసీ ఉపాధ్యక్షులు రామ్ నారాయణ్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ శుభం బన్సాల్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జి గణేష్ కుమార్తో ఈ సబ్ గ్రూప్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం రేర్ ఎర్త్ మినరల్స్ గుర్తింపు, సప్లై చైన్ మ్యాపింగ్, పర్యావరణ అనుమతులు, వ్యర్థాల నిర్వహణ, వినియోగం, మానవ వనరుల నైపుణ్యాల పెంపుపై పనిచేయనుంది. తిరుమల నుంచి దేవాదాయ శాఖ ప్రక్షాళన చేపట్టి పవిత్ర స్థలాలను సామాన్యులకు అందుబాటులో పెట్టే చర్యలకు ప్రాధాన్యమిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ప్రతి ఇంటికి ఆధ్యాత్మికతను చేర్చాలనే సంకల్పంతో తమ శాఖ పనిచేస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవాదాయ శాఖపై ప్రోగ్రెస్ రిపోర్టును మంత్రి ఆనం ప్రజల ముందు ఉంచారు. గత ప్రభుత్వంలో దేవాలయాలకు, హిందూ దేవుళ్లకు భద్రత లేని పరిస్థితులు ఉన్నాయన్నారు. 6,000కు పైగా ఆలయాల పునర్నిర్మాణం కోసం 813 కోట్లు సర్వశ్రేయ నిధి నుంచి వెచ్చిస్తున్నామని వెల్లడించారు. రానున్న రోజుల్లో మరో 65 దేవాలయాల్లో అన్నప్రసాదం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. ఆధ్యాత్మిక మరియు సనాతన ధర్మ పరిరక్షణ కేంద్రాలుగా దేవాదాయ శాఖలోని అనేక ఆలయాలను ఇవాళ తీసుకురావడం జరిగింది. ప్రతి నెల 10,000 రూపాయలని బ్యాంక్ అకౌంట్ కి జమ చేసే కార్యక్రమంలో ఇవాళ 6,137 ఆలయాల్లో ధూపదీప నైవేద్యం స్కీమ్ లో 73 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఇవాళ పనులు ప్రారంభించి మొదలుపెట్టి చేస్తూ వస్తుంది. ప్రతి ప్రాంతంలో, ప్రతి కాలనీల్లో, ప్రతి వాడలో ఎక్కడైతే మాకు ఆలయం లేదు, ఆలయం కావాలని అడుగుతారు, ఆ యొక్క ఆలయాలు మొదటగా 5,000 ఆలయాలను నిర్మాణం చేయాలని చెప్పి 750 కోట్ల రూపాయలని ఇప్పటికే కేటాయించాము ఈ సంవత్సరం. స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చల్లో కీలక పురోగతి లభించింది. 2 రోజుల పాటు సాగిన ఈ అత్యున్నత స్థాయి చర్చల్లో ఇరు దేశాలు కొన్ని కీలక అంశాలపై అంగీకారానికి వచ్చాయి. లెబనాన్ యుద్ధానికి ముగింపు పలకడం సహా ఆంక్షల సడలింపు, స్తంభింపచేసిన ఆస్తుల విడుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. హర్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చూడటానికి సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపాయి. స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు ముగిశాయి. ఇరుపక్షాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు మధ్యవర్తులుగా వ్యవహరించిన పాకిస్తాన్, ఖతార్ తెలిపాయి. లెబనాన్లో సైనిక దాడులకు తక్షణం ముగింపు పలికేలా చూడ్డానికి అమెరికా, ఇరాన్ మధ్య ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని వెల్లడించాయి. మధ్యవర్తుల పర్యవేక్షణలో పనిచేసే ఈ సెల్లో అమెరికా, ఇరాన్తో పాటు లెబనాన్కు భాగస్వామ్యం ఉంటుంది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని అమెరికా పట్టుబట్టినట్లు తెలిసింది. శుద్ధి చేసిన అణు నిల్వలను నిర్వీర్యం చేయాలని కోరినట్లు సమాచారం. అణు కార్యక్రమం, ఆంక్షలు, వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు అంగీకారం కుదిరినట్లు పాక్, ఖతార్ వెల్లడించాయి. ఇరు దేశాల ప్రతినిధులు ఈ గ్రూప్ లో ఉంటారని వివరించాయి. హర్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చూడ్డానికి సమాచార వ్యవస్థను ఏర్పాటు చేస్తారని తెలిపాయి. అటు చర్చల్లో పురోగతి సాధించామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. తమ చమురు, పెట్రోకెమికల్ ఎగుమతులపై ఆంక్షలను అమెరికా ఎత్తివేసిందని వెల్లడించారు. చమురు విక్రయాలకు అవసరమైన లైసెన్సుల జారీపై అంగీకారం కుదిరిందని ఎక్స్ లో పోస్టు చేశారు. స్తంభింపజేసిన ఆస్తుల్లో కొన్నింటిని అమెరికా విడుదల చేసిందని చెప్పారు. అయితే లెబనాన్లో కాల్పుల విరమణ అమల్లోకి వస్తేనే తదుపరి చర్చలు ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను హెచ్చరిస్తూ పోస్టు చేయడం చర్చల్లో అంతరాయానికి దారితీసింది. హెజ్బొల్లా గ్రూప్ ను అదుపు చేయకపోతే ఇరాన్పై మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరించగా ఆ దేశ బృందం చర్చలు జరిపేందుకు నిరాకరించింది. తర్వాత పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు ఇరాన్ బృందంతో విడిగా సమావేశమై అమెరికాతో చర్చలకు ఒప్పించారు. ఖతార్లోని రస్ లఫాన్ గ్యాస్ ఎగుమతి కేంద్రంలో జరిగిన భారీ పేలుడులో 13 మంది మృతి చెందారు. మృతుల్లో భారతీయులు, పాకిస్తాన్ దేశస్థులు ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. పేలుడు ఘటనలో 66 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. 2 నెలల క్రితం ఇరాన్ జరిపిన దాడుల్లో ఈ టెర్మినల్ దెబ్బతింది. అమెరికా, ఇరాన్ మధ్య ప్రాథమిక ఒప్పందం కుదరడంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో నిన్న రాత్రి కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మేరకు వెల్లడించిన ఖతార్ ఎనర్జీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపింది. ఖతార్ రాజధాని దోహాకు 80 కిలోమీటర్ల దూరంలో రస్ లఫాన్ నగరం ఉంది. ఇక్కడి నుంచే జపాన్, దక్షిణ కొరియా, భారత్, ఐరోపా సమాఖ్య, చైనా సహా 30 దేశాలకు గ్యాస్ ఎగుమతి అవుతోంది. గ్యాస్ ఎగుమతులను తిరిగి ప్రారంభిస్తున్న వేళ ఈ ఘోర ప్రమాదం జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది.
ఉత్తరప్రదేశ్ లక్నవూలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 15 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 7గురు గాయపడ్డారు. 3 అంతస్తుల వాణిజ్య భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగగా మంటల నుంచి తప్పించుకునేందుకు లోపల ఉన్న విద్యార్థుల్లో కొందరు కిందికి దూకేశారు. ఈ దుర్ఘటన పట్ల రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లక్నో అలీగంజ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3 అంతస్తుల వాణిజ్య భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి 2వ అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్ను చుట్టుముట్టాయి. మంటల్లో చిక్కుకున్న కోచింగ్ సెంటర్లోని పలువురు సజీవ దహనమయ్యారు. తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు భవనంపై నుంచి కిందకు దూకే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 14 ఫైర్ ఇంజన్లు, హైడ్రాలిక్ ప్లాట్ఫారం వాహనంతో మంటలను ఆర్పివేశారు. భవనం లోపల దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడగా పక్కనున్న భవనం గోడను పగలగొట్టి లోపలికి వెళ్లారు. ప్రమాద సమయంలో మొత్తం 22 మంది ఉండగా 15 మంది మృతి చెందారు. 7గురికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధాని కార్యాలయం ప్రకటించింది. క్షతగాత్రులకు 50,000 రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాహనాల తనిఖీ సమయంలో లారీ ఢీకొని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి చెందారు. గణపురం మండలం చెల్పూరు శివార్లోని ఆర్డీఓ కార్యాలయం ముందు వాహనాల తనిఖీల సందర్భంగా ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో అదుపు తప్పిన బొగ్గు లారీ డీటీఓ వెంకన్నపైకి దూసుకొచ్చింది. నడుముపై నుంచి లారీ వెళ్లడంతో డీటీఓ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వెంకన్న ఈ నెల 4నే జగిత్యాల నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన 4గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నల్గొండలో జరిగింది. తెలంగాణ కాలనీలో ఓ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిశీలించగా ఇంటి ఆవరణలో బాత్రూం ముందు 3 మృతదేహాలు, గదిలో 1 మృతదేహం లభ్యమయ్యాయి. 4 రోజుల క్రితమే చనిపోయి ఉంటారని తెలుస్తోంది. 4గురి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 4గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన దిగుమసపల్లె పంచాయతీ బంగారెడ్డిపల్లిలో జరిగింది. దామోదరం అనే వ్యక్తి తన భార్య నిర్మల, కుమారుడు రాజేష్, కుమార్తె శ్రీవిద్యకు విషమిచ్చి అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కొన్ని రోజులుగా చికిత్స చేయించుకున్నారు. భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రగానే ఉండటం వల్ల దామోదరం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న బిఎన్ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అంత్యక్రియలకు తమ డబ్బులే వాడాలంటూ సూసైడ్ నోట్ రాసిన దామోదరం బ్యాంక్ ఏటీఎం కార్డు, ఫోన్పే పిన్ నెంబర్ను అందులో రాశాడు. విశాఖ టెక్కీ రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముస్సోరి ఎస్హెచ్ఓపై ఉత్తరాఖండ్ డీజీపీ దీపం సేత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధా గాయత్రి తండ్రి పట్ల ముస్సోరి సిఐ ప్రవర్తనపై ఆగ్రహించిన డీజీపీ కేసు విచారణ అధికారిని మార్చారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న దేవేంద్ర చౌహాన్ను విచారణ బాధ్యతల నుంచి తప్పించి ఆ బాధ్యతలను సంపూర్ణానంద్ గైరోలాకు అప్పగించారు. రాధా గాయత్రి భర్త ఫిర్యాదుతో ఆమె మరణంపై అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హత్య కేసు నమోదు చేశారు. రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ పైనే హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసు విచారణను నాంపల్లి కోర్టు జూలై 6కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులు ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేసుతో సంబంధం ఉన్న 19 మంది నిందితులను కోర్టుకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేయగా A11గా ఉన్న అల్లు అర్జున్ మినహా మిగతా వారు ప్రత్యక్షంగా హాజరయ్యారు. షూటింగ్ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి అల్లు అర్జున్ మినహాయింపు కోరారు. అనంతరం కోర్టు అనుమతితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అర్జున్ విచారణకు హాజరయ్యారు. 2024 డిసెంబర్ 4న అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో 23 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు ఇటీవల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
బ్రిటన్ రాజకీయాల అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. పార్టీ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ దేశ ప్రయోజనాల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టార్మర్ తెలిపారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. గతంలో తాను నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు లేబర్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా దివాళా స్థితిలో ఉందని చెప్పారు. పార్టీలో పాతుకుపోయిన యూదు వ్యతిరేక విషబీజాలను పారద్రోలి పార్టీని సమూలంగా ప్రక్షాళన చేశానని స్టార్మర్ వివరించారు. రక్షణ, జాతీయ భద్రత వంటి కీలకంశాలపై ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించానని ఆయన వివరించారు. పార్టీలో తన నాయకత్వ సామర్థ్యంపై చర్చలు జరుగుతుండగా రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని స్టార్మర్ తెలిపారు. దాదాపు 10 ఏళ్లలో బ్రిటన్కు 6 ప్రధానులు మారారు. కొత్త నాయకుడిగా బర్న్హామ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకు మద్దతిస్తున్న ఎంపీల సంఖ్య 300కు చేరింది. శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 6 తిరుగుబాటు ఎంపీలు అధికారికంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దక్షిణ ముంబైలోని వైబీ చవాన్ సెంటర్లో ఏక్నాథ్ సిందే సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. లోక్సభలో శివసేన యూబీటీకి మొత్తం 9 మంది ఎంపీలు ఉండగా అందులో ఏకంగా 6 పార్టీ మారారు. ఈ పరిణామంతో లోక్సభలో సిందే వర్గం శివసేన ఎంపీల బలం 7 నుంచి 13కి పెరిగింది. 3/2 మెజార్టీ ఎంపీలు శివసేన యూబీటీ వీడటంతో వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడే అవకాశం లేదు. నీట్ యూజీ పునః పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోపై జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ వివరణ ఇచ్చింది. ఆ వీడియో నకిలీదని స్పష్టం చేసింది. వీడియోలో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆదివారం 5,000కు పైగా పరీక్షా కేంద్రాల్లో అత్యంత పారదర్శకంగా పరీక్ష నిర్వహించామని వివరించింది. పేపర్ లీక్ అయిందంటూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం నేరమని ఎక్స్లో పోస్ట్ చేసింది. నకిలీ వీడియోను సృష్టించి వ్యాప్తి చేసిన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. తమ అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా ఖాతాల్లోని సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది. తప్పుడు వార్తలను నమ్మవద్దని ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. నీట్ యూజీ పునః పరీక్షను విజయవంతంగా నిర్వహించడానికి దాదాపు 7 లక్షల మంది అధికారులు, పోలీసు బృందాలు, సిబ్బంది కృషి చేశారని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు. అమెరికా, ఇరాన్ చర్చల పురోగతి సహా ముడి చమురు ధరలు తగ్గిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గత సెషన్లో 607 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 291 పాయింట్లు పెరిగింది. ఉదయం క్రితం ముగింపు కంటే సుమారు 360 పాయింట్లు ఎగువన 77,161 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 77,325 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. అయితే మధ్యాహ్నం తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల 77,008 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. చివరికి 77,094 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 90 పాయింట్లు పెరిగి 24,103 పాయింట్ల వద్ద ముగిసింది. ఆస్ట్రేలియా సిడ్నీలో 2.7 టన్నుల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వాణిజ్య సముదాయంలో డ్రగ్స్ ఉన్నాయంటూ నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలో భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వ్యవస్థీకృత ముఠా ఆదేశాల మేరకు నిందితులు నార్త్ క్వీన్స్లాండ్లోని ఓ చిన్న పట్టణం నుంచి కొకైన్ను సిడ్నీకి తరలించారని పోలీసులు తెలిపారు. ఇంత పరిమాణంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఆస్ట్రేలియా చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పారు. ఈ కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో $572 మిలియన్ ఉంటుందని వివరించారు. చేతిలో చిల్లిగవ్వ లేక పెరుగుతున్న పేదరికంతో అంతర్జాతీయంగా అడుక్కునే పరిస్థితి ఏర్పడినప్పటికీ పాకిస్తాన్కు బుద్ధి రాలేదు. పెహల్గాం ఉగ్రదాడికి బుద్ధి చెబుతూ భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో నీరు లేక దేశం విలవిల్లాడుతుంటే పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ భారత్పై సైనిక చర్యకు దిగుతామంటూ బీరాలు పలుకుతున్నారు. సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సులు ఎడారిగా మారుతుంటే పాలకుల చేతకానితనానికి కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో తమ నీటి భద్రతకు ముప్పు వాటిల్లితే భారత్తో సైనిక ఘర్షణకైనా వెనుకాడబోమని ఖవాజా స్థానిక ARY న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. జాతీయ భద్రత, నీటి వనరులు తమకు వేరువేరు కావని, నీటిని భారత్ వ్యూహాత్మక ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపించారు.